ఇప్పుడైతే అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ అయితే వచ్చేసింది బ్లాక్ ప్యాంథర్ది. సో అంటే అందులో మనకి ఏం చూపించారంటే తిను ఎక్కడికో వెళ్తుంది. సో ఈ టీజర్లో తిను ఎక్కడికో వెళ్ళి వేరే వాళ్ళతో సంథింగ్ ఏదో కొలాబరేట్ అవుతున్నట్టు అయితే ఈ టీజర్లో చూపించారు మనకి. అంటే బ్లాక్ ప్యాంథర్ విల్ రిటర్న్ అని మనకు ఆల్రెడీ చెప్పారు, అంటే ఇన్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ అని చెప్పారు. కానీ నేను అంటుంది బ్లాక్ ప్యాంథర్ ఫస్ట్ సినిమాలో ఉంటారు కదా మనకు అతను, సో అతను రిటర్న్ అవ్వచ్చని మనకు అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ లేదు, కానీ బస్ ప్రకారం అయితే వస్తారని తెలిసింది. కానీ ఇందులో మనకి మామూలుగా బ్లాక్ ప్యాంథర్ 2 సినిమా అయితే చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఒక బ్లాక్ ప్యాంథర్గా మనం ఒక అతన్ని ఊహించుకున్న వేరే ఒక అమ్మాయి రావడం అనేది మనకి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది, నచ్చలేదు నాకు అసలు, నిజంగా చెప్తున్నాను. సో తర్వాత ఇప్పుడు మూవీ లాస్ట్లో ఏం చూపించారంటే బ్లాక్ ప్యాంథర్కి ఒక వారసుడు ఉన్నాడు, కొడుకున్నాడు, సో అతను వస్తాడు అని చెప్పారు మనకి. కానీ లాస్ట్కి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇది డూమ్స్డేలో కలుపుతున్నారు. సో అంటే ఇది టైం ట్రావెల్లో కలుస్తుంది కాబట్టి సో స్టీవ్ రాజర్స్ కూడా వీళ్ళు రిటర్న్ అని చెప్పారు ఆల్రెడీ మనకి. సో ఈ కొడుకు పెద్దవాడు అయిపోయి బ్లాక్ ప్యాంథర్కి వస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో అదే అవ్వాలని మనం అందరం అనుకుంటున్నాము. అండ్ ఇది డేట్ అయితే మనకు ఆల్రెడీ ఫిక్స్ చేశారు, మార్చ్ 22nd or 23rd అని చెప్పారు మనకి. అంటే అవెంజర్స్ డూమ్స్డే అయితే మనకు ఆల్రెడీ డేట్ ఇచ్చేసారు December 11th అని. December 11th ఆర్ సంథింగ్, నాకు డేట్ గుర్తులేదు, బట్ డిసెంబర్లో అయితే తెలిసి ఈ ఇయర్లో 2026లో డిసెంబర్లో. అంటే ఒక్కొక్కరిది టీజర్స్ అంటే వాళ్ళ ఫస్ట్ లుక్స్ రివీల్ చేస్తున్నారు. అంటే అందరూ డూమ్స్డేకి అవెంజర్స్ దాంట్లో రిటర్న్ వస్తారు అని చెప్తున్నారు ప్రతి దాంట్లో. ఆల్రెడీ థర్డ్ కూడా ఇచ్చారు మనకి, ఆ వీడియో మనకు ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. చాలామంది చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను, లేకపోతే ఎండ్ స్క్రీన్స్లో కూడా అది వేస్తాను, ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి. మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి. అండ్ ఈ వీడియోస్ ఒక 2 days లేట్ అయ్యాయి, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో దానివల్ల కొంచెం లేట్ అయ్యాయి. అప్పుడు కూడా కొన్ని వేరే వీడియోస్ పెడుతూనే ఉన్నాను. సో నేను మూవీకి వెళ్ళిన వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఇవన్నీ చేయాలి కాబట్టి ఇప్పుడు వీడియోస్ అన్నీ చేస్తున్నాను. సో మీకు ఈరోజు ఈ వీడియోస్ వస్తాయి, కొంచెం టైం పడుతుంది మహా అయితే, అంతకుమించి లేట్ అవ్వదు. అండ్ మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా, అదే మనకి ఛానల్లో చాలా హెల్ప్ అవుతుంది. సో మెయిన్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఉంటాను.